Hi guys, welcome to my YouTube channel KN Motovlogs. ఇప్పుడే మనం ఇక్కడైతే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. ఏంటంటే ఈరోజు సండే అనమాట. బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్ నుండి పిక్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఇంటికాడ నుంచి ఈజీగా ఒక 3 కిలోమీటర్స్ వచ్చేసాను. మా ఫ్రెండ్ ఇక్కడనే రాగనగూడలో ఉంటాడు. వాడిని అయితే పిక్ చేసుకొని మనం అయితే ఇంకా వెళ్దాం. ఎక్కడికి ఏడ తినాలి బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రం తెలియదు. పోతాం అట్లా ఏదైనా విలేజ్ టైప్ ఉన్న సైడ్ వెళ్ళేసి తినేసి వద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. సిటీ నుంచి చూద్దాం ఏడ తింటాము ఏంది అనేది. యాక్చువల్గా 6:30కి లేవాలి. 6:30కి లేచి పోదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు 9 అయిపోతుంది టైం మాత్రం. ఇక్కడనే ఉంటాను మా ఫ్రెండ్. ఏడున్నాడు ఏడు చూడాలి ఏడబ్బా ఏడు. వీడు ఫోన్ చేసి లేపితే కానీ లేవలేదు. వీడు నైట్ ఏమో మోతబరిలా మాట్లాడినా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నా పేరు అంటారండి అంతే. ఏది బ్రో మొక్కానికి ఏమో అలిగిస్తున్నావు. స్టార్ట్ అయింది. వాక్యమేన కాదు బ్రో, వీడియో రికార్డింగ్ బ్రో. వాడికి ఎందుకు వేస్తలే కానీ కాదు బాయ్. మనం ఏ టైంకి అనుకున్నావు, ఏ టైంకి లేపినావు? రాత్రి 1 గంటల వరకు దోశతో దిగుతావు. నీకు లేవనికనే 10 అవుతుంది. ఎట్లా 7 గంటలకు 10 గంటలకు నేను నైటే చెప్పిన, అరే రియల్మీ ఫోన్కి చేయకరా, ఐఫోన్కి చేయరా అని. నేనే లేవలే, నీకేం లేదు. నువ్వు కూడా లేవలే. ఇప్పుడు ఏడా ఎటు అంతేనా? గుద్దేస్తానేమో బ్రేక్ లేకుండా పోతే గుద్దేస్తానేమో. అంతే అంట. ఇప్పుడైతే రావిడాల విలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటాం. ఇక్కడ మన అవుటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉంటుంది, ఆదిపట్ల సైడు. ఆదిపట్ల సైడు రావిడాల విలేజ్ అనమాట. మంత్రాలు కాదు బాయ్ మాట్లాడుతున్నా. అక్కడ అయితే టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం విలేజ్ ఎట్లుంటుందో. నేనైతే ఒకసారి వెళ్ళినా, అప్పుడు ఎప్పుడో వెళ్ళినా. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళబోతున్నాను. రావిరాల విలేజ్ వెరైటీగా ఉంటుంది. అందరు సిటీ అవుట్స్కట్ దూరం వెళ్తుంటారు, నేను మాత్రం విలేజ్కి వెళ్తున్నాను. వండర్లో అయితే వచ్చేసినాం. ఇక నుంచి రైటా స్ట్రేట్ ఇవ్వండి. ఎలా కూడా పోవచ్చు కానీ బ్రేకులు కొడతాం. నేను ఎక్కడంటే బ్రేకులు కొడతాను. అమ్మాయికి బ్రేకులు కొడతాను. చెప్పు బాయ్, ఇట్లా వెళ్ళిపోదామా? స్ట్రేట్ అయిపోదామా? ఇటు కూడా వస్తుంది కదా రావిలాల వండర్లో. రైడ్లో చిన్న చేంజ్ అనమాట. ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్ళేసి వద్దాం అంటాడు మా ఫ్రెండ్. సో
సో ఆ టెంపుల్ కాడికి పోయి చూసుకొని వస్తూ టిఫిన్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నమాట. ఇదేనా రావిలాల విలేజ్ ఎంట్రీ. మొత్తానికి అయితే రావిలాల విలేజ్లోకి వచ్చేసినాం. చూద్దాం విలేజ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం సిటీకి దగ్గరలో ఉన్న విలేజ్ కదా, సో అట్లా అనేసి ఉంటుంది అనుకుంటున్నా. ఎట్లుంటుందా అని అంతే. మామూలు విలేజ్లో అయితే చాలా చూశాను కానీ ఇటు ఎప్పుడు చూడలేదు. కాదు బాయ్, ఏ దేవుడు ఉంటాడు బాయ్? ఎల్లమ్మ టెంపులా? ఫేమస్ ఇక్కడ ఫేమసా ఆ టెంపుల్? అంటే కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందా? కోరిక నెరవేరుతుంది, అందుకే అందరు చాలా మంది వస్తారు. అంతేనా? విలేజ్ బాగుంది. అది చూడు చెరువు. చెరువు ఉంటుంది, చెరువు నింటే ఊరు పోతుంది. ఈ చెరువు నిండా పోతుంది, అది కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఆ ఇల్లు చూడు సగం నిండిపోయింది. అందుకే మునిగిపోయింది బాయ్. మొడల్ ఉన్నారే అమ్మ, పొలాలు భలే ఉన్నాయి. మన సిటీలో ఏడ కనపడవు కా బాయ్. సిటీకి దగ్గర ఉన్న విలేజ్ అని చెప్పచ్చు. అమ్మో ద్విచక్ర వాహనం పార్కింగ్. అమ్ము ఇలా పార్కింగ్ కూడా ఉన్నట్టున్నారు కదా జనం బాగానే. అరే రే 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 బాగుంది బాయ్ టెంపుల్. లోపల కూడా దేవుని ఫోటో తీసుకోవచ్చు. బాగుంది టెంపుల్ అయితే. లడ్డు పులిహోర కూడా అమ్ముతున్నారు. ఈయన లడ్డు పులిహోర కూడా అమ్ముతున్నారుగా. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇక నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఫోటోలు దిగుదామని ఈడ తాగినాం. బాయ్ ఏంటి బాయ్ ఈ పక్షులు? భలే ఉంది లొకేషన్ అయితే, సూపర్ ఉంది. మన బండి క్రాక్ ఉంది ఈ లొకేషన్లో. మనం పోయిన టెంపుల్ అయితే అక్కడ ఉంది. జస్ట్ ఫోటోలు దిగుదామని అనుకున్నాము. దగ్గర 12 అయిపోయింది ఇక్కడనే టైము. దగ్గర 2.5 గంటలు 3 గంటలు ఏమో ఉన్నాము ఈడనే ఫోటోలు తీసుకుంటూ రీల్స్ తీసుకుంటూ ఈయనే ఉన్నాం. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఏదో అనుకున్నాం, ఏదేదో అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇప్పటి వరకు అయితే ఏం తినలేదు. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఆకలిస్తుంది నాకైతే. లెట్స్ గో. నాని అవుతుందా? ఇక్కడ బియ్యం రెడ్డి రావిరాల వర్షం. ఎవరైనా కళ్ళు తాగాలనుకుంటే ఈ అన్నకి దగ్గర రండి. హాయ్ చెప్తా. ఛానల్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ మోటో బ్లాగ్స్ అని ఉంటుంది. నేను తాగనులే బాయ్. నాకొద్దు. దాని లేదుగా అయిపోయింది. ఆకులు తాగుతా వీడియోలో పడితేనే మజా ఉంటుంది. మా వాడు కళ్ళు తాగుతాడు చూడండి. తీసు రాకేషా? ఏం పేరు? వాడి పేరు రాకేష్. నా పేరు సురేందర్ గౌడ్. తుల్లా గౌడ్ దేవేందర్ గౌడ్. మినిస్టర్ రాజ్యసభుడు
ఆ, ఎమ్మెల్యే, ఆ, భూగర్భ శాఖ మంత్రి, ఉమ్, ఎంపీ ఆ, అన్ని చేసిండు తాత. అంతేలా తుల్ల దేవేందర్ గౌడ్ అంటే రికార్డింగ్ అంతే ఏరియాలో. ఆ, ఆ, నువ్వు ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా తెలుగులో లేరు. అంతేడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ చేయలేదు అనే ఆ, తెలుసు తెలుసు తులదేవుడు గౌడ్ అంటే పిల్లలాట అనుకున్నాను. ఆ, మా వీరేందర్ కాక బీజేపీలో పోయింది కదా. అవును బీజేపీ ఇంకానే ఇంకా ఎట్లుంది? మా వాళ్ళకు కూడా వస్తే మంచిగా మీరు రాలి అట్లేం లేదు, మంచిగా వస్తుంది చెట్టు ఎక్కి అట్లేం లేదు. ఆ, రైట్ బాయ్ 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 లెట్స్ గో బాయ్ రైట్ అన్న ఎంత ఎంత రావిరాల విలేజ్ నుంచి అయితే మనం రామ్ మందిర్ ఇంట్లో అంటే రావిలాల విలేజ్లో నుంచి అయితే వెళ్తున్నాము. మొత్తం ఏడకాడకి రేపు రామ్ మందిర్ది ఓపెనింగ్ కదా. సాయంత్రం నుంచి స్టార్ట్. ఓపెనింగ్ కదా, అందరు ఇక్కడ పడితే అక్కడ మొత్తం రాముడిది మొత్తం తోరణాలు అంటే ఇవన్నీ కడుతున్నారు. గుడిని మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. వెనకాల బాగా చేసేటట్టున్నారు ఇక్కడ కూడా. అయితే ఇక రేపు మొత్తం అల్చల్ ఉంటుంది ఇక రాముడిదే మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే. విలేజ్ కూడా చాలా బాగుంది. విలేజ్ పర్వాలేదు. ఫ్లాగ్స్ అయోధ్య అమ్మ ఫుల్ జలుబు చేసింది. మొత్తానికి రాగన్న కూడా అయితే వచ్చేస్తాం. మా ఫ్రెండ్ కానీ దింపేసి మనం కూడా వెళ్ళిపోదాం. ఎక్కడ పెట్టినా బాయ్ అయితే మరి కలుద్దాం. ఫోన్ చేయి. సరే ఫోన్ చేసిందా మళ్ళా చేయలేదు. రేపు పోదాం. నేను రేపు ఇంటికన్నా ఉంటా. ఫోన్ చేస్తా. సరేనా ఫోన్ చేస్తా. బాయ్ బాయ్. మనం కూడా ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం. కూడా లేస్తుంది. 12 అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అయ్యి కానీ బయలుదేరి 12 అయింది. ఆ రీల్స్ తీసుకుంటామని వేసుకోవడం టైం పాస్ చేసేటప్పుడు తినలేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి అన్నం తినాలి. నేను కూడా ఈ బ్లాగ్ ఇంత తర్వాత క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లాస్ట్ టైం మనం పెట్టిన వీడియోకి అయితే నేను అనుకున్న దానికన్నా బెటర్గా రెస్పాన్స్ వచ్చింది. అది వెంకీ రిలీజ్ వీడియో. దానికైతే మస్తు హ్యాపీ అనిపించింది. అట్లా వస్తే చాలా అనిపించింది. అసలు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరిగారు ఆ వీడియోకి. ఈ వీడియోని కూడా అలాగే లైక్ చేస్తూ, అలాగే వీడియోని ఎంజాయ్ చేస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ, అలాగే లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తారనుకుంటూ see you in the next vlog. Bye bye.